హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో విక్టరీ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ గురించి మాట్లాడుకుందాము. ఆ ట్రైలర్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఏదైనా సినిమా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫస్ట్ టీజర్ ట్రైలర్ మీద నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఈ ట్రైలర్ చూస్తే మనకు సినిమా ఎట్లుండబోతుంది అనేది మాట్లాడుకుందాం. అండ్ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతోటి పోటీ పడుతుంది. అక్కడ గేమ్ చేంజర్, డాకు మహారాజు అది కంప్లీట్ మాస్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ ఈ ట్రైలర్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది కొత్త ఛానల్. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఛానల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. నేను ఇట్లా వీడియో చేస్తున్నా, ఇది కొత్త ఛానల్. వీడియోస్ ఇంకా అందరికీ నచ్చుతున్నాయా లేవా అనేది తెలియదు. చాలామందికి నచ్చుతలేవని అనిపిస్తుంది. వీడియోస్ అందరికీ నచ్చడానికి మీ దగ్గర ఏమైనా బెస్ట్, మీకు వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చుతలేదు అనేది జస్ట్ సజెషన్ కామెంట్ బాక్స్లో రాయండి. నేను దాన్ని స్వీకరించి ట్రై చేస్తాను. ఎందుకంటే నా కొంచెం వీడియోస్ బెస్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ గురించి చాలా సింపుల్గా షార్ట్గా మాట్లాడుకుందాం. ట్రైలర్ని చూస్తే ఈ ట్రైలర్ మొత్తం, ఈ సినిమా మొత్తం కూడా ఒక కిడ్నాప్కి సంబంధించిన దాని చుట్టూ అయితే స్టోరీ అయితే నడుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో వెంకటేష్ గారు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తాడు. ఆయనతో పాటు మీనాక్షి చౌదరి పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన లవ్ ట్రాక్ నడుస్తుంది. మరి ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన లవ్ బ్రేక్ అయింది అనేది, వాళ్ళిద్దరి మధ్యన లవ్ సీన్స్ కూడా చూపించలేదు. ఆ తర్వాత వెంకటేష్ గారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వదిలి తర్వాత ఎక్కడో ఇట్లా విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని, ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని, ఆమెకి ఇంగ్లీష్ రాదు, కంప్లీట్ విలేజ్ స్టైల్లో ఉంది, ఆమెను పెళ్లి చేసుకొని పిల్లలతోటి అక్కడ ఒక విలేజ్ స్టైల్లో వాళ్ళ సంసారం నడుస్తుంటుంది. అక్కడ కొన్ని డైలాగులు కూడా చెప్పిండు. భర్తలతోటి భార్యలు అన్నారు అంటే ఉత్సాహం ఉంది, రారా అన్నట్టు అని ఒక ఇట్లా పనివాడితోటి డైలాగ్స్ చెప్తుంటాడు. ఇట్లా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి కొంచెంసేపు నడిచిన తర్వాత ఒక ప్రముఖ వ్యక్తి, రాజకీయ నేతనన్న అయి ఉండాలి, రాజకీయానికి సంబంధించిన వ్యక్తి అన్న అయి ఉండాలి. ఆ వ్యక్తి కిడ్నాప్ అవ్వడం, ఆ కిడ్నాప్ని ఛేదించడానికి పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక మంచి పర్సనాలిటీ కావాలి అనుకోవడం, ఆ పర్సనాలిటీ కోసం అని చెప్పి మళ్ళీ మీనాక్షి చౌదరిని ఆయన ఆల్రెడీ చెప్తాడు, ఈ కిడ్నాప్ గురించి బయటకు తెలిస్తే 6 నిమిషంలో ప్రభుత్వం కూలిపోతుంది అంటని చెప్పి. అంటే దాన్ని బట్టి మనకు కిడ్నాప్ అయిన వ్యక్తి ఒక మంచి రాజకీయ నేతన అయి ఉండాలి, రాజకీయానికి సంబంధించిన వ్యక్తి అన్న అయి ఉండాలి. ఆయనని కాపాడడానికంటని చెప్పి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలి అంటని చెప్పి నరేష్ గారు చెప్తాడు. మీనాక్షి చౌదరిని పంపిస్తే మీనాక్షి చౌదరి వెంకటేష్ గారిని వెతుకుంటూ వెంకటేష్ గారి దగ్గరికి వస్తుంది. అక్కడ ఐశ్వర్య రాజేష్ ముంగల్ని ఆమె షేకాన్ని ఇచ్చుకోవడం, ఆమె కింద పడిపోవడం, తర్వాత కొద్దిసేపు మొత్తం ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటే సినిమా నడుస్తుంది. అంటే మీనాక్షి చౌదరి వెంకటేష్ గారిని ఆ కిడ్నాప్ ఛేదించడానికి తీసుకెళ్ళడానికి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అందరి ముంగల ఆమె అందరినీ ఒప్పించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందరు ఉండగానే ఆమె ఒకసారి వెంకటేష్ గారి పైన పడుతుంది. అప్పుడే ఐశ్వర్య రాజేష్ ఇట్లా కోపంతో ఊగిపోతున్న దుర్గమాతలాగా అవతారం ఎత్తుతుంది. మనకు ట్రైలర్లో కనిపిస్తుంది. అంటే కొన్ని సీన్స్ ఇక్కడే వాళ్ళ ఇద్దరి మధ్యన పోరు నడుస్తున్నట్టుగా కొన్ని సీన్లు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత కిడ్నాప్ని ఛేదించడానికి వెంకటేష్ గారిని తీసుకెళ్తుంటే ఐశ్వర్య రాజేష్ నేను కూడా వస్తా ఆయనతో పాటు అని చెప్పి అంటుంది. ఇక్కడ నుండి కథ మళ్ళీ వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఆ కిడ్నాప్ని ఛేదించడానికి వీళ్ళు ముగ్గురు కలిసి రావడం, అక్కడ నుండి ఫన్ అనేది కొంచెం ఎక్కువ స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తుంది మనకు ట్రైలర్ని చూస్తుంటే. ఎందుకంటే ఆ కిడ్నాప్కి సంబంధించి ఛేదించడం అనేది కంప్లీట్గా ఒక నైట్ షూట్లో ఉంది. అది మొత్తం ఒక పంట పొలాల్లాగా చుట్టుముట్టు మొత్తం పంటలు కనిపిస్తున్నాయి. ఆ పంట పొలాల మధ్యన ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టుంది. ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఆ ఫామ్ హౌస్లో బంధించారు. దాని చుట్టుముట్టు రౌడీలు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళి అతన్ని కాపాడాలి. ఆ కాపాడేది మొత్తం ఇదంతా కూడా ఒక సీరియస్ సిచ్యువేషను. ఆ సీరియస్ సిచ్యువేషన్లో వెంకటేష్ గారు ఇట్లా మీనాక్షి చౌదరి తోటి కిడ్నాప్ని ఛేదించడానికి సంబంధించిన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈ ఐశ్వర్య రాజేష్ కలగ చేసుకొని తెలుగులో మాట్లాడు బావా బా బా అనేది, ఇది ఒక వర్డ్ ఫేమస్ అయిపోతుంది. బా అనేది బావా కంప్లీట్ అనకుండా బా అనేది ఇట్లా మేము మధ్యలో కలగేసుకొని అతన్ని వెంకటేష్ గారిని కొట్టడము, తర్వాత ఐశ్వర్య రాజేష్కి మీనాక్షికి ఇట్లా వెంకటేష్ గారితో ఇట్లా ఒక పక్క సీరియస్ సిచ్యువేషన్, ఒక పక్క కామెడీ, వాళ్ళు కామెడీ చేయడం, ఇది మంచిగా ఎలివేషన్ అయ్యేటట్టు అనిపిస్తుంది సినిమాలో. అయితే మనకు ఆ మీనాక్షి చౌదరి వెంకటేష్ గారితో క్లోజ్గా ఉండడము, ఐశ్వర్య రాజేష్కి నచ్చకపోవడము, ఈమె కావాలంటని చెప్పి నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవంటని చెప్పి కూడా ఒకసారి చెప్తుంది. అంటే అతను వెంకటేష్ గారిని తొలకపోయే ముందే చెప్తుంది, మీ ఆయన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవంటని చెప్పి. ఇట్లా వీళ్ళిద్దరి మధ్యన ఆమె క్లోజ్గా ఉండడం, ఈమె తట్టుకోలేకపోవడం, కంప్లీట్ ఒక భార్య వేరే అమ్మాయి ఇష్టపడితే ఓర్వలేకపోవడము, ఈర్ష్యతోటి కోపంతో రగిలిపోవడం, అట్లా ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ చూపించారు. దీంట్లో మంచి ఫన్ వస్తుంది. ఇక్కడ కిడ్నాప్ చేయబడిన వ్యక్తి అవసరాలు శ్రీనివాస లేకపోతే మురళీధర్ గౌడ అనేది తెలుసలేదు.
మురళీధర్ గౌడ్ మీదకి కతీసి ఆయన కూడా ఇట్లా కామెడీ ఇట్లా నొక్కితే రౌడీ విలన్ చనిపోవడం, అంటే ఇట్లా అందరితోటి కామెడీ తీసుకురావడానికి ట్రై చేసిండు. కామెడీ మాత్రం మంచిగా వచ్చింది అని ఆ ట్రైలర్ చూస్తే మనకు అనిపిస్తుంది. అండ్ అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ ఫ్లైట్ దిగంగా కనిపిస్తాడు, తర్వాత మనకు కనిపించాడు కాబట్టి కిడ్నాప్ అయ్యింది అతనే అని అనిపిస్తుంది నాకు. తర్వాత వెంకటేష్ గారు ఫ్యామిలీకి సంబంధించి కొన్ని మంచి డైలాగ్లు అయితే ఇచ్చిండు. ఒకటి ఆడవాళ్ళ ముంగల ఆడవాళ్ళని తిడితే వాళ్ళకు ఎంత సంతోషమో అంటని చెప్పి ఒక డైలాగు. అండ్ లాస్ట్కు ఒక డైలాగ్ చెప్తాడు, మీకు ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది పెళ్ళికి ముందు, ఆ లవ్ స్టోరీని ఎట్టు పరిస్థితుల్లో మీ వైఫ్కి చెప్పొద్దు, చెప్తే వాళ్ళు జీవితాంతం లైఫ్ టైం మిమ్మల్ని టార్చర్ చేస్తారు అని ఒక డైలాగ్ అయితే చెప్తాడు. అంటే కంప్లీట్ సీరియస్ సిచ్యువేషన్లో, ఆ కిడ్నాప్ని ఛేదించే సీరియస్ సిచ్యువేషన్లో ఈమె ఇద్దరి మధ్యన వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉండడం చూసి ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ గారిని టార్చర్ చేయడం, ప్రెషర్ తోటి ఫ్రస్ట్రేషన్ తోటి ఆయన ఇంకా విలన్స్ని ఎక్కువ కొట్టి ఇట్లా చంపడం అనేది మనకు ట్రైలర్ని చూసి అర్థమవుతుంది. కాబట్టి ఒక మంచి ఫన్ అయితే మనకు సినిమాలో అనిపిస్తుంది. సినిమా స్టోరీ మాత్రం చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేది, తర్వాత దాని నుండి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో ఉంటున్నాడు, తర్వాత కిడ్నాప్ అయిన వ్యక్తిని తీసుకురావడానికంటే చెప్పి మళ్ళీ వెళ్ళడం, అక్కడ వెళ్ళేటప్పుడు ఇట్లా భార్యతోటి కలిపి వెళ్ళడం వల్ల ఒక మంచి అనుకోని విధంగా కామెడీ రావడం అనేది మనకి సినిమా ట్రైలర్ని చూసి అర్థమవుతుంది. అండ్ లాస్ట్కు విలన్ ప్రభాకర్ కూడా చెప్తాడు, ఇట్లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటి వచ్చిన ప్రతిసారి తను విక్టరీ సాధిస్తాడు అని చెప్పి చెప్తాడు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో మీనాక్షి చౌదరి కూడా మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి లాస్ట్ కిడ్నాప్ని అయితే క్లియర్గా చేయించారు అనేది మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం కూడా కిడ్నాప్ స్టోరీకి సంబంధించిందే ఉంది. కాకపోతే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2 పెద్ద సినిమాలతోటి పోటీ పడుస్తుంది. ఒకటి పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ తోటి, అండ్ డాకు మహారాజు కంప్లీట్ మాస్ ఎలివేషన్ తోటి పోటీ పడుతుంది. వాళ్ళిద్దరిని తట్టుకొని నిలబడదా అంటని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఖచ్చితంగా నిలబడుతుందనే చెప్తున్నా. ఎందుకు అంటే దీంట్లో మాస్ ఆడియన్స్కు దగ్గర అవ్వడానికి సంబంధించిన మాస్ ఫైటింగ్స్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్కు దగ్గర అవ్వడానికి సంబంధించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎలివేషన్స్ ఉన్నాయి. అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అనిల్ రావిపూడి స్పెషల్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడము, ఇట్లా అన్ని విధాలుగా ఒక ఫ్యామిలీ అందరూ కలిపి సినిమా చూసే విధంగా మనకైతే ఈ ట్రైలర్ చూసి అనిపిస్తుంది. ఈ మధ్యన పండుగ ఫ్యామిలీతోటి కలిపి చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అందుకని ఇది కంప్లీట్గా ఫ్యామిలీతో ఈజీగా చూడొచ్చు అని చెప్పి మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వెంకటేష్ గారు కూడా ప్రీ రిలీజ్ టైంలో చెప్పిండు, మీరు అక్క చెల్లి అమ్మ అందరితోటి రండి అని చెప్పిండు. కాబట్టి ఇది కంప్లీట్గా అందరు ఫ్యామిలీతోటి వెళ్ళి చూసే సినిమా కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. ఇంకోటి ట్రైలర్ చూస్తే మనకు సినిమా ఎక్కడ బోర్ వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఒక మంచి ఇక్కడ ఫ్యామిలీ తోటి ఇట్లా సెట్ కాగానే తర్వాత కిడ్నాప్ సంబంధించి మంచి ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి మనకు సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుంది అని అనిపిస్తుంది. లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారు శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీతో వచ్చిండు. కాకపోతే అందులో ఫ్యామిలీని చూపించిండు, కానీ అది ఫ్యామిలీ కంటే మొత్తం మాస్ ఎక్కువ ఉన్నది. లాస్ట్లో చిన్న మిస్టేక్ చేసిన వాళ్ళ పాపను కాపాడుకోలేకపోవడం, పోరాటం మొత్తం పాప కోసం చేసి పాపను కాపాడుకోలేకపోయిండు. అట్లా సినిమా ఆడలేదు, ఫెయిల్ అయింది. కానీ ఈసారి మాత్రం అట్లా కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడికి వెంకటేష్ గారి కాంబినేషన్లో ఇది 3rd మూవీ. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ 2 మంచి సక్సెస్ చేసిరు, ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది. ఇంకోటి అనిల్ రావిపూడికి ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేదు. ఆయన సినిమాల్లో అన్నీ కూడా సూపర్ హిట్లు అయినాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అనిపిస్తుంది. అండ్ అందరి ప్రేక్షకులకు, అన్ని రకాల ప్రేక్షకులకు ఇది నచ్చేటట్టుగా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ పండుగకు విజయం సాధిస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏముంది ట్రైలర్ చూస్తే అనేది కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇది కొత్త ఛానల్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.